మొబైల్ మసాలా వారి బిగ్ బాస్ స్పెషల్లోకి వెళ్ళిపోతే ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, సామాన్యులుగా కనిపించిన వారు ఎవరున్నారు అంటే వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి నబీల్ అఫ్రీది చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనుకున్నారట. సో బిగ్ బాస్తో తన కళ నెరవేరింది అంటూ ఎంట్రీ ఇచ్చారు. తన డాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించినటువంటి నైనిక చిన్నప్పటి నుంచి తనకి డాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొస్తూ డాన్స్ని కాకపోతే నటిన అయ్యేదాన్ని అంటూ మరి తన కోరికను అందరికీ చెప్తూ బిగ్ బాస్లోకి అడుగుపెట్టేశారు. అండ్ యాంకర్ యాక్ట్రెస్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టడం జరిగిందనమాట. సో లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తానంటున్నారు. తెలుగు కన్నడ సీరియల్స్ నటుడైనటువంటి పృథ్వీరాజ్ కూడా ఇది ఒక అద్భుతమైన షో అంటూ ఎప్పటి నుంచో పాల్గొనాలనుకుంటున్నారు అంటూ పృథ్వీరాజ్ కూడా అడుగు పెట్టడం జరిగింది. మరి మరొక సామాన్యుడు తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందడానికి బిగ్ బాస్కి వచ్చినట్టుగా చెప్పాడు. సీజన్ 8లో అడుగు పెట్టినట్టుగా చెప్పాడు నాగ మణికంఠ. అలాగే బేబీ సినిమా గుర్తుందా, బేబీ మూవీ గుర్తుందా, అందులో కిరాక్ సీతగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి కిరాక్ సీత సీజన్ 8లో అడుగుపెట్టి మంచి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నా కెరీర్లో నేను ఉన్నతంగా ఎదగాలి అని చెప్పుకుంటూ అడుగు పెట్టడం జరిగింది. ఇక రేడియో జాకీగా అందరినీ అలరించినటువంటి శేఖర్ భాష నన్ను హౌస్లో అందరూ ఫ్రెండ్స్గా చూస్తే పర్వాలేదు కానీ శత్రువుగా చూస్తే మాత్రం బిగ్ బాస్ టైటిల్ పట్టుకుపోతానంటూ తను కూడా చెప్పుకు రావడం జరిగిందనమాట. అలాగే బేబక్క కూడా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టేశారు. తన పంచులు ప్రాసలే కాదు నాకు ఎక్కువ ఫుడ్ పెట్టాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది తను.